హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. సో చాలా రోజులు అయింది కదా మనం ఒక మంచి గివ్ అవే పెట్టి. ఈ వీడియోలో నేను గివ్ అవే రూల్స్ గురించి చెప్తాను. మోయినా కల్చర్ అండ్ గ్లిండర్వాంగ్ కల్చర్ని నేను గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను. చాలామంది బ్రీడర్స్ దగ్గర తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అన్నమాట. అంటే అమౌంట్ లేక గ్లిండర్వాంగ్ కల్చర్ కానీ మోయినా కల్చర్ కానీ తీసుకోవాలని ఉంటుంది, బట్ అమౌంట్ ఉండదు. బట్ ఒక్కొక్కసారి కష్టపడి ఏదో అమౌంట్ దాచుకొని కొన్నా సరే ఆ తర్వాత ఏమవుతుందంటే కల్చర్ క్రాష్ అయిపోవడము, మళ్ళీ కొనలేకపోవడము, అలాంటి వాళ్ళకి ఈ వీడియో. అయితే ఇది గివ్ అవే ఇద్దామన్నప్పుడు మెయిన్ నాకు కొన్ని రూల్స్ అయితే నాకు పెట్టాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు దాకా ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రమే ఈ గివ్ అవే అనమాట. మీరు ఒక్కసారి కొన్న చాలు నా దగ్గర, బట్ ఆ పేమెంట్ ప్రూఫ్ అయితే నాకు పంపించాలి. లేదు బ్రో పేమెంట్ ప్రూఫ్ లేదు అని అంటే జస్ట్ మీరు మెసేజ్ చేయండి, మేము నీ దగ్గర ఇలా తీసుకున్నాము, ఇలా ఎక్కడి నుండి తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము, ఈ టైంలో తీసుకున్నామని చెప్తే, ఒకవేళ నేను కన్విన్స్ అయితే మీ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా నేను కన్విన్స్ అయితే కంపల్సరీ నేను మిమ్మల్ని గివ్ అవేలోకి ఎంట్రన్స్ అయితే తీసుకుంటాను అనమాట. అంటే నాకు గుర్తు రావాలి, అంటే నేను పంపించిన నాకు తెలుస్తుంది కదా, ఆల్మోస్ట్ తెలుస్తుంది, బట్ కొన్ని మర్చిపోతాను. సో ఎక్కువ డెలివరీస్ వల్ల. సో ఎందుకంటే నేను కస్టమర్తో అంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి నాకు. సో అండ్ ఇంకొకటి మెయిన్ రూల్ అదేనమాట. ఇప్పుడు దాకా ఒక్క ఐటమ్ అయినా తీసుకోవాలి, మినిమం ఒక్క ఐటమ్ అయినా తీసుకున్న వాళ్ళకి మాత్రమే గివ్ అవే అనమాట. సో మిగిలిన వాళ్ళు ఇక్కడ నుండి స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ రూలు, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఊరి పేరు మాత్రమే కామెంట్ చేయండి. నేను మీరు గివ్ అవే విన్నర్స్ని నేను అనౌన్స్ చేసిన తర్వాత నేను చూస్తాను అనమాట. ఐ మీన్ మీరు నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయాలి, ప్రూఫ్స్ గురించి మెసేజ్ చేస్తే మాత్రం వాళ్ళని గివ్ అవే విన్నర్స్లోకి నేనైతే పిక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ నేమ్స్ అయితే నేను ఒక టోకెన్ మీద రాసేసి తీయడం జరుగుతుంది. ఈ గివ్ అవేలో ఇంకొక మెయిన్ రూల్ వచ్చి, మీరు డెలివరీ ఛార్జ్ మాత్రం మీరే పే చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ప్రొఫెషనల్ కొరియర్ అయితే 1 kgకి 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అది మనం ఛార్జ్ చేసింది కాదు, ఆ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేశాను. డిటీడీసీ కూడా అంతేనే. అంటే ఏరియాని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా తీసుకుంటారు. ఒక 120 తీసుకుంటారు, ఒక 150 తీసుకుంటారు, ఒక 200 తీసుకుంటారు. ఇవి డిపెండ్స్ అనమాట. చాలామంది ఏంటారంటే బ్రో 200 తీసుకుంటున్నాడు బ్రో, మీరు 250 తీసుకుంటున్నారు, ఇల్లి బ్రో 300 అలా ఉండదు బ్రో. ప్రతి ఒక్కరికి డెలివరీ ఛార్జ్ మీద రూపాయి కూడా మిగలదు. ఎందుకనంటే అక్కడున్న ఏరియా వాళ్ళే తినేస్తారనమాట డెలివరీ ఛార్జ్ డబ్బులు. సో అంటే తక్కువైనా ఎక్కువ వాళ్ళే డిమాండ్ చేస్తారు తప్ప మా బ్రీడర్స్ మేము ఫిషెస్ మీద వచ్చే ప్రాఫిట్ని మాత్రమే తీసుకుంటాము. అలా డెలివరీ ఛార్జీలు ఎప్పుడు ఫ్రాడ్ ఉండదు బ్రో, ఎవరు కూడా ఫ్రాడ్ చేయరు. అండ్ డెలివరీ ఛార్జ్ విషయంలో మాత్రం ఎవ్వరు ఫ్రాడ్ చేయరు, ఎందుకనంటే ఆ ఏరియాని తగ్గట్టు తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, మీ మీద చాలామంది ప్యాకింగ్ ఛార్జెస్ కూడా వెయ్యాలి. యాక్చువల్లీ వేస్తేనే ఈ బిజినెస్లో సర్వే అవ్వగలం. మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైట్, బట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ప్యాకింగ్ చేయాలన్నా ఖర్చే, లేదు మేము పంపించాలన్నా ఖర్చే. అండ్ ఇంకొకటి, మా హార్డ్ వర్క్ని ఎవరు గుర్తించట్లేదు. రోజంతా ప్యాక్ చేస్తాము, కనీసం కూల్ డబ్బులు కూడా రావన్నమాట మాకు. రోజుకి ఒక 500 రూపీస్ అయినా అందులో నుండి వచ్చేలా ఉండాలి కదా. మేము అంత కష్టపడుకొని ఇంపోర్ట్ చేసుకొని ఓన్ బ్రీడ్ చేసుకొని ఇవన్నీ మేము ప్యాక్ చేసుకొని పంపిస్తున్నా మా కష్టాలు మీకు అర్థం కావు. ఎందుకు బ్రో ఇంత కాస్ట్, ఎందుకు బ్రో ఇంత కాస్ట్. మీరు ఎలా, చాలామంది ఎలా ఉన్నారంటే గివ్ అవే నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. చాలామంది ఎలా ఉన్నారంటే ఈ ఫ్యాన్సీ గప్పీస్ని మిక్స్డ్ గప్పీస్ రేటుకి అడుగుతున్నారు. అంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు. కేరళలో కొన్ని ఏరియాస్లోనే చీప్గా దొరికేస్తాయి. ఇప్పుడు క్వాలిటీ ఇంపార్టెంట్, మాకు ప్రైస్ ఇంపార్టెంట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే, ఎవరైతే క్వాలిటీ మీద ఫోకస్ పెడతారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నన్నైనా సరే. సో ఎవరినైనా సరే, ప్రైస్ ఎక్కువ ఉంది అని అంటే క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి. వీడియో పంపిస్తాం, వీడియో పంపించిన తర్వాత వీడియో చూడండి, దాని యొక్క క్వాలిటీని డిపెండ్ చేసుకుని ఉంటుంది అనమాట. నేను మీకు ఎక్కడెక్కడ నుండో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోలు బోల్డ్ వచ్చేసాయి, మీరు చూసేస్తున్నారు, అవి పర్చేస్ చేస్తున్నారు. వాళ్ళు జెన్యునో కాదో తెలియదు, వాళ్ళకి డబ్బులు వేసేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది. ఎందుకు మన ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేయండి అబ్బా. ఎవరైతే బ్రీడర్స్ ఉన్నారో, ఎవరైతే మాలాంటి సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఏముంది, మేము కూడా ఈ ఫీల్డ్లో కొంచెం రన్ చేయాలి కదా. మేము కూడా అక్వేరియం ఫార్మ్స్ని మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గట్టు అమౌంట్ అవుతుంది కదా. మెయింటెనెన్స్లో ఒక 20,000 వరకు మంత్లీ అయితే ఎవరు ఇస్తారు చెప్పండి. అవి తీయాలంటే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి.
అండ్ ఇంకొకటి గివ్వేలో మెయిన్ రూల్ వచ్చి మీరు కామెంట్ చేయాలి, వాట్సాప్లో ప్రూఫ్స్ అయితే పంపించాలి. అండ్ నా దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రమే గివ్వే అనమాట. అండ్ ఇంకొకటి మేజర్గా చాలామంది ఎవరెవరో కామెంట్స్ అయితే అందరూ చేసేస్తారు, ఏదంటే ఆ వీడియోకి వచ్చేస్తారు గివ్వే అని చెప్తే కామెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి నేను ఇవ్వను. ఎందుకనంటే ఎప్పుడో వచ్చి ఎప్పుడో కామెంట్ చేసే వాళ్ళకి ఇచ్చే కంటే మనల్ని సపోర్ట్ చేస్తూ మన దగ్గర కొంటున్నారు అంటే మనల్ని సపోర్ట్ చేసినట్టే. అలాంటి వాళ్ళకి గివ్ ఇస్తాను. రేపు పొద్దున కూడా నేను ఫ్యూచర్లో ఎవరైతే నా దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నేను గివ్ ఇస్తాను. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇంకా ఎప్పుడో వస్తాము, ఎప్పుడో మేము సపోర్ట్ చేస్తాము, జస్ట్ చూసాము వెళ్ళిపోయాము అన్నోళ్ళకి నేను ఇవ్వను. ఎందుకంటే అందరూ అలానే ఉండాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో సర్వైవ్ అవ్వాలి కదా, మేము కూడా ఫార్మ్స్ని మెయింటైన్ చేసి సర్వైవ్ అవ్వాలి కదా. అండ్ ఇంకొక అప్డేట్ గైస్, మేజర్గా థాయిలాండ్ నుండి ఇంపోర్టెడ్ బీటాస్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. దగ్గర 2000 స్టాక్. సో అయితే మేము చాలామంది బ్రీడర్స్ ఏంటంటే మేము సపరేట్ చేసుకున్నాము. అయితే మీరు వీడియోస్ అయితే నన్ను అడగద్దు, ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. పేరు వచ్చి కాస్ట్ తెలియాలంటే వాట్సాప్ చేయండి, కాస్ట్ లేదు ఇందులో మెన్షన్ చేయను. మెయిన్లీ రెడ్స్, బ్లూస్, గ్రీన్స్ ఇలా అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇంపోర్టెడ్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అదనమాట. అంటే వచ్చినాక వీడియోస్ పెడతావు బ్రో అంటే వీడియోస్ అయితే ఏమో చెప్పలేము, సోల్డ్ అవుట్ అయిపోతే నేను అన్నీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ముందు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మేము వీడియోస్ చేసేసి పంపించేస్తాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము యూట్యూబ్లో పెడతాము. ఏవైతే మిగులుతాయో అవి మేము యూట్యూబ్లో పెడతాము. ఎందుకంటే మాకు కస్టమర్స్ ముందు ప్రయారిటీ అనేది ఇస్తాం కాబట్టి. అండ్ నాకు చాలామంది ప్రీ ఆర్డర్స్ పెట్టుకుంటారు అనమాట. దగ్గర నేను 100-200 పేర్లు తెప్పేస్తే అందులో 50 to 60 పేర్స్ అయితే మ్యాక్సిమం ప్రీ ఆర్డర్ వెళ్ళిపోతాయి. వచ్చినంటేనే మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసినప్పుడు కూడా సగం వెళ్ళిపోతాయి అనమాట. మిగిలిన ఒక 30 పేర్స్ 50 పేర్స్ యూట్యూబ్లో పెడతాము. అవి కూడా సోల్డ్ అవుట్ అయిపోతే నేనేం చెప్పలేను. ముందు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోండి. ప్రీ ఆర్డర్ మీన్స్ ఏమీ లేదు, మీరు ఒక 5 పేర్స్ కానీ 1 పేర్కి కానీ పేమెంట్ చేసేస్తే అవి వచ్చినట్టు నేను వీడియోస్ అయితే మీకు పంపిస్తాను అనమాట. సో లేదు పేమెంట్ చేయట్లేదు అని అంటే ప్రీ ఆర్డర్ మీన్స్ పిక్స్ అయితే అసలు పంపించకూడదు రూల్గా. బట్ మనము పంపిస్తామని ఒప్పుకుంటున్నాము, ఎందుకనంటే మనకు బిజినెస్ కూడా బాగా రన్ అవ్వాలని. సో గివ్ రూల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్లో ఏంటంటే జస్ట్ తెలియజేయండి మీరు నా దగ్గర కొన్నారని, నేము, సిటీ అవి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది కాకుండా వాట్సాప్లో ఉంటే నేనైతే నేమ్స్ పిక్ చేసుకొని గివ్ రన్ చేస్తాను. సో ఖచ్చితంగా లైవ్ ఫుడ్ ఎవరికి కావాలో వాళ్ళే గివ్ పార్టిసిపేషన్ చేయండి. అంటే మొయినా అండ్ గ్లెండర్బామ్ ఈ 2 కల్చర్స్ ఎవరికి కావాలో వాళ్ళే పార్టిసిపేషన్ చేయండి. డెలివరీ ఛార్జ్ కట్టగలము అనుకున్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేషన్ చేయండి. ఇన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఏది ఊరికే మనం ఇవ్వలేము. మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలము. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ వీడియో అనిపించింది అంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.